అలానే విశ్వేశ్వరరావు, భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి సమస్య తీవ్రంగా లేదు. ఎందుకనంటే ఒకవేళ కనుక అలాంటి తీవ్రమైనటువంటి సమస్య ఉంటే న్యూస్లో వస్తుంది. కానీ హైదరాబాద్లో మాత్రం పెట్రోల్ డీజిల్ సమస్య తీవ్రంగా ఉంది అనేలాగా మొత్తం పెట్రోల్ బంకుల్లో వినియోగదారులు పెట్రోల్ కోసం ఎగబడ్డారు. ఒకానొక సమయంలో అయితే కొట్టుకున్నటువంటి పరిస్థితి కొన్ని చోట్ల. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఏ సిటీలో లేనటువంటి విధంగా హైదరాబాద్లో ఎందుకు వచ్చింది? హైదరాబాద్లో రావడానికి కారణం ఏంటి? ఎవరు కారకులు అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సమయంలో కొంతమంది మాఫియాగా ఏర్పడి పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి యాజమాన్యాలు కావాలని ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఆ కారణం చేతనే హైదరాబాద్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రత్యేకంగా దీని మీద అధ్యయనం చేశారు. దీని మీద ప్రత్యేకమైన ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఎవరైతే ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారో, పెట్రోల్ డీజిల్ లేదని చెప్పి నో స్టాక్ బోర్డులు పెడుతున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పెట్రోల్ బంకులు సీజ్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. వాస్తవంగా ఇది పౌర సరఫరాల శాఖ దగ్గర ఉన్నటువంటి సమాచారమే. బినామీ పేరుతోటి కొంతమంది పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశారు హైదరాబాద్లో పూర్వం నుంచి. ఒక 5-6 దగ్గర కొన్ని వందల పెట్రోల్ బంకులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. మరి ఈ 5-6 ఎవరు అనంటే దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఈ పెట్రోల్ బంకులు పెట్టడంలో, పెట్రోల్ బంకులను పెట్టించడంలో కొంతమంది మాఫియాగా ఏర్పడ్డారు. ఢిల్లీతోటి వాళ్ళకి లింకులు ఉన్నాయి. ఆ కారణం చేత పెట్రోల్ బంకులు ఎవరైనా పెట్టాలన్నా కానీ ఈ మాఫియా ఎవరైతే ఉన్నారో ఈ మాఫియాని అప్రోచ్ అవుతారు. వీళ్ళు ఢిల్లీలో లైజనింగ్ చేసి వీళ్ళకి పెట్రోల్ బంకుల్ని అన్ని పర్మిషన్ ఇప్పించడం కానీ, లేదంటే పెట్రోల్ బంకులకు సంబంధించిన ఫార్మాలిటీస్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. దానికి ప్రతిఫలంగా వాళ్ళకి 5 పైసలు 10 పైసలు భాగం పెడుతూ ఉంటారు. ఇలా భాగం పెట్టుకున్నటువంటి వాళ్ళు ఒక 2-3 హైదరాబాద్లో ఒక్కొక్కరికి 20 నుంచి 30 పెట్రోల్ బంకుల్లో భాగస్వామ్యం ఉంది. అంటే ఈ 2-3 ఒక మాఫియాగా ఏర్పడి కావాలని ఈ స్కేర్సిటీని క్రియేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్నా, లేదంటే లాభాలు ఆర్జించాలన్నా కారణం ఏదైతే ఏమి కావాలని నో స్టాక్ బోర్డులు పెట్టారని చెప్పి తెలుస్తుంది. అయితే మరొక కోణం కూడా ఉంది. ఇది మార్చి నెల ఎండింగు కాబట్టి ఇండెంట్లు పెట్టేదానికి కానీ, లేదంటే లావాదేవీలు చూసుకునేదానికి కానీ ఇది సమయము. ఆ కారణం చేత లేట్ అయింది. ఇండెంట్లు బుక్ చేయటం కానీ, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి పెట్రోల్ తీసుకొచ్చుకోవటం కానీ, లేదంటే వాళ్ళకి చెక్స్ అందజేయటం కానీ, డిపాజిట్ చేయడం కానీ వీటిలో లేట్ అయ్యింది. ఆ కారణం చేత పెట్రోల్ డీజిల్ రాలేదు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఇది కొంతవరకు నిజం. కానీ వాస్తవం ఏంటంటే ఒక 5-6 దగ్గర మొత్తం హైదరాబాద్లో ఉండేటువంటి అవుట్లెట్లు ఉన్నాయి. ఈ 5-6కి సంబంధించి కనుక ఎంక్వైరీ చేసి వీళ్ళ 5-6 కనుక తీసుకొచ్చి విచారిస్తే మొత్తం భోగత్వం బయటకు వస్తుంది. లేదంటే బెంగళూరులో ఇలాంటి సమస్య లేదు, ఢిల్లీలో లేదు, ముంబైలో లేదు, పక్కన ఉన్నటువంటి విజయవాడలో లేదు, వైజాగ్లో లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనిపించట్లేదు. ఒక్క హైదరాబాద్లో ఎందుకు కనిపించింది? హైదరాబాద్లో ఎందుకు నో స్టాక్ బోర్డులు వస్తున్నాయి? ఎందుకు హైదరాబాద్లో క్రైసిస్ ఉంది? కేవలం ఆ 5-6 ఈ పెట్రోల్ బంకుని హోల్డ్ చేస్తున్నారు. ఈ 5-6 తెర వెనుక కథ నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు స్టాక్ని పెట్టుకొని కూడా లేదని చెప్పిస్తూ ఉంటారు. కారణం ఏంది? సపోజ్ ఒక పెట్రోల్ బంకులో ఒక 4 లక్షలు 5 లక్షల లీటర్లు స్టాక్ ఉందనుకోండి, ₹2 పెరిగింది అనుకోండి, లేదా ₹3 పెరిగింది అనుకోండి. ఇవాళ నయాగరా వాళ్ళు ₹5 పెంచారు. సో రేపు ఒకవేళ ఇండియన్ ఆయిల్ లేదంటే భారత్ పెట్రోలియం ఒక ₹5 పెంచింది అనుకోండి, మీకు 5 లక్షల లీటర్ల స్టాక్ ఉన్నటువంటి పెట్రోల్ బంకులో ₹5 పెంచితే 5×5 = 2,50,00,000 మిగులుతుంది దాదాపుగా. లేదు 2 లక్షల లీటర్లో ఉందనుకోండి, 2×5 = 10 లక్షలు, 10 లక్షలు మిగులుతాయి. సో ఇలా వాళ్ళు రాత్రే కొన్ని లక్షలు మిగిలించుకోవడానికి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఎంత కెపాసిటీ ఉంటే అంత కెపాసిటీ స్టాక్ పెట్టుకొని ఒక 1 డే ఆగినా కానీ ఆ రాత్రికి రేటు పెరిగితే కనుక ఆ ₹2 ₹3 లాభం కోసం కొంతమంది ఈ విధమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు అనేది ప్రభుత్వం దగ్గర, ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర ఉన్నటువంటి సమాచారంగా ఇప్పుడు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది.
మరి ఇంత భూగతం జరుగుతున్నప్పుడు మరి పౌర సరఫరా శాఖ ఏం చేస్తుంది? వాస్తవంగా పౌర సరఫరా శాఖ అప్రమత్తం అయింది. స్టీఫెన్ రవీంద్ర గారు చెప్పారు, మనకు ఎలాంటి ఇబ్బందులు లేవు, పెట్రోల్ డీజిల్ కొరత లేదు, వినియోగదారులు మీరు తొందరపడద్దు అని చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాట ఇలా. దానికి కారణం ఏంటి? కొన్ని మీడియా హౌస్లు, కొన్ని సోషల్ మీడియాకి సంబంధించిన ప్లాట్ఫామ్స్ ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేశాయి. ఎందుకు క్రియేట్ చేశాయి? ఈ మీడియాలోనే ఈ పెట్రోల్ బంకులకు సంబంధించిన లాబింగ్ నడిపే మాఫియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు కావాలని ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ. ఇప్పుడు కూడా అలాంటిది క్రియేట్ చేశారు. సో అందుకే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. యాక్చువల్గా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి మ్యారేజ్ ఉంటే గుంటూరు వెళ్ళారు. హైదరాబాద్లో డీజిల్ పెట్రోల్ కొడుతుండి అందరూ వినియోగదారులు అందరూ కూడా కిలోమీటర్ల లెక్కన క్యూ కడితే తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఎలా వెళ్తారని చెప్పి ప్రశ్నించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి తీరా తెలంగాణకు వచ్చి మొత్తం రివ్యూ చేస్తే ఎక్కడ ప్రాబ్లం లేదు. కృత్రిమంగా సృష్టించినటువంటి ప్రాబ్లం ఇది. ఎవరు సృష్టించారని అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే గమనించి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకొని ఎవరు ఇది కృత్రిమంగా సృష్టించారు అనేది కనుక తెలుసుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది నిత్యావసర వస్తువు. ఇలాంటి దాన్ని హోల్డ్ చేసేసి ఆ రేటు పెంచితే ఏదో లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించాలనేటువంటి దురాశతోటి ఒక 5-6 ఈ మొత్తం చేస్తున్నారు. ఇంతకు అసలు ఆ 5-6 ఎవరు, ఇన్ని అవుట్లెట్ని ఎలా హోల్డ్ చేశారు అనేది ముందు తెలుసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం. అది తెలుసుకోకపోతే కనుక భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ మాఫియా వినియోగదారులని ప్రజల్ని ఇబ్బంది పెట్టడంతో పాటు ప్రభుత్వాన్ని బద్నాం చేసేలాగా వ్యవహరించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరొకటి ఏంటంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం తెలంగాణ, పక్కనే కర్ణాటక కాంగ్రెస్ పాలిత రాష్ట్రం, అక్కడే సమస్య లేదు. మరి ఇక్కడే ఎందుకు వచ్చింది? ఒకవేళ ఆ కోణం నుంచి చూసిన, రాజకీయ కోణం నుంచి చూసినా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉందని చెప్పి ఒకవేళ అలాంటిది రాజకీయంగా చూసినా కానీ పక్కన ఉండేటువంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటకలో లేదు కదా. అంటే హైదరాబాద్లో మాత్రమే ఇలాంటి సమస్య వచ్చింది. హైదరాబాద్లో ఎందుకు వచ్చింది? భారతదేశంలో ఏ సిటీలో లేకుండా ఒక్క హైదరాబాద్లోనే ఎందుకు వచ్చింది అని అంటే ఆ 5-6 మాఫియాగా ఏర్పడి చేసినటువంటి తతంగం. మరి ఈ 5-6 కనుక పోలీసులు నిఘా వేసి పట్టుకోగలిగితే భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాకుండా ఉంటుంది. లేదంటే యుద్ధ సమయంలో ఏ రోజు ఏదైనా ఇలాంటిది క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.